హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా బంగారం అని విన్నారా? అంటే అప్పుడే ఎంగేజ్మెంట్ గనక అయిందనుకోండి, మోస్ట్లీ వాళ్ళు ఏం బంగారం తిన్నావా, బంగారం ఏం చేస్తున్నావు, నువ్వు తిన్నటువంటి దాని పేరేంటి, ఓకే, ఇలాంటి పిచ్చాపాటి మాటలు అనేటువంటిది కాదు. ఆ బంగారం కాదు నేను అడిగేది. మరి రీసెంట్గా గోల్డ్ ప్రైజెస్ అనేటువంటిది పెరుగుతున్నాయి కదా, వాటి మీద ఆ బాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లాభపడ్డారు అంటున్నారు. ఆ బంగారం గురించి అంటే ఎస్, ఆ బంగారమే. కానీ ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్గా మనం చెప్పొచ్చు. దాని పేరే ఏంటంటే గోల్డ్కి సంబంధించినటువంటి ఎల్లో డ్రాప్. ఆ ఎల్లో ట్రోప్నే ఏమంటారు అంటే గోల్డీన్ అనేటువంటిదిగా చెప్తారు. గోల్డీన్, ఓకే. సో గోల్డీన్, రైట్. సో గోల్డీన్ అంటే ఏంటి, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ, ఈ గోల్డీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, యాక్చువల్గా దీన్ని ఏ మెథడ్ ద్వారా తయారు చేశారు, నెక్స్ట్ సో దీనికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్లో దీనికి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, గోల్డ్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు గోల్డ్, సో ఆరం అనేటువంటిదిగా చెప్తాం. ఆరం, ఓకే. సో ఆరం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు లాటిన్లో. సో దీన్ని ఏయు అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. ఏయు ఇది దాని యొక్క సింబల్ అనమాట, కెమిస్ట్రీలో దాని యొక్క సింబల్. అయితే ఈ గోల్డ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, హైయెస్ట్ మెలియబిలిటీ అనేటువంటిది ఉంటుందని నువ్వు వినుంటావు. హైయెస్ట్ మెలియబిలిటీ, ఓకే. సో మెలియబిలిటీ అంటే రేకులాగా, టు డ్రాన్ ఇంటూ షీట్ అనేటువంటిదిగా చెప్తాం. సో షీట్ లాగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఆ నేచర్ ఏదైతే ఉందో అది ఏ మెటల్కి హైయెస్ట్ ఉంటుంది అంటే గోల్డ్కి హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక థర్మల్ కండక్టర్ లాగా, ఒక గుడ్ థర్మల్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎక్కువ మొత్తంలో వేడిని అబ్జార్బ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అయితే మనం ఇదంతా కూడా అటామిక్ స్టేజ్లో ఉన్నటువంటి గోల్డ్ గురించి విన్నటువంటిది, ఓకే. అటామిక్ స్టేజ్లో ఉన్నటువంటి గోల్డ్ గురించి. అటామిక్ స్టేజ్లో గోల్డ్ అనేటువంటిది ఉన్నప్పుడు దాని సైజ్ అనేటువంటిది ఎంత ఉంటుందండి అంటే, ఆటమ్ అంటే దాని యొక్క సైజ్ అనేటువంటిది 10⁻⁻10, అంటే మోస్ట్లీ మనం వీటిని ఏమంటామంటే యాంగ్స్ట్రామ్ ఇలాంటి వాటిలో ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో 10⁻⁻10 మీటర్స్ని ఏమంటారు, 1 యాంగ్స్ట్రామ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఆటంలో ఉన్నప్పుడు కంటే నానో ఆటంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటాయి. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే చూడండి, గోల్డ్ మనం ఇప్పటి వరకు చూసినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో అదంతా అటామిక్ స్టేజ్లో చూసినటువంటిది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ గోల్డీన్ అనేటువంటిది నానో ఆటమ్ అనమాట, ఓకే. సో నానో ఆటమ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో నానో అంటే ఏంటంటే 10⁻⁻9 మీటర్స్ అనేటువంటిది కనుక ఉంటే సో అటువంటి డెరివేటివ్స్ని నానో ఆటమ్స్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే మీకు అటామిక్ సైజ్ అనేటువంటిది పెద్దదా, లేదంటే నానో అటామిక్ సైజ్ అనేటువంటిది పెద్దదా అంటే నానో అటామిక్ సైజ్ అనేటువంటిది పెద్దది, ఓకే. సో ఇది కొంచెం ఇలా ఉంటే ఆటమ్ అనేటువంటిది ఇలా ఉంటుందిగా కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ మనకు అర్థం అవటం కోసం రాస్తున్నాను అంతే, రైట్. సో అయితే సైజ్ పెరిగితే ఏమవుతుంది, సైజ్ పెరిగితే దానికి కలర్ చేంజ్ అవుతుంది, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి, కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది కూడా చేంజ్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది రెండు కూడా చేంజ్ అవుతాయి. సో దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం, అటామిక్ అండ్ నానో అటామిక్ స్టేజ్ని బేస్ చేసుకుని. అయితే ఈ గోల్డీన్ అనేటువంటిది సో ఒక ఆటమ్ యొక్క థిక్నెస్ ఎంత అయితే ఉంటుందో అంత థిక్నెస్ ఉన్నటువంటి ఒక 2 డైమెన్షనల్ మెటాలిక్ షీట్ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం డెవలప్ చేశారు. దాన్నే మనం ఏమంటున్నాం అంటే గోల్డీన్ అంటున్నాం, ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడండి, ఒక ఆటమ్ ఇక్కడ మీకు ఈ షీట్లో ఏం కనిపిస్తుంది, ఓన్లీ 1 ఆటమ్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎన్ని డైమెన్షన్స్ అనేటువంటిది ఉన్నాయి, 2 డైమెన్షన్సే, ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలాంటివి మాత్రమే, ఓకే. సో ఇలాంటి 2 డైమెన్షనల్ గోల్డ్నే ఏమంటారు అంటే నథింగ్ బట్ గోల్డీన్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే ఇది గోల్డ్కి వన్ ఆఫ్ ద ఎల్లో ట్రోప్ అనమాట, ఓకే. గోల్డ్కి వన్ ఆఫ్ ద ఎల్లో ట్రోప్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ 1 ఆటమ్ థిక్నెస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది. సో గోల్డీన్ అనేటువంటిది 2 డైమెన్షనల్ ఎల్లో ట్రోప్ ఆఫ్ గోల్డ్ అనేటువంటిదిగా చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డీన్ అంటే ఏంటని అంటాడు, సింపుల్గా నువ్వేం చెప్పాలి, 2 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ గోల్డీన్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎల్లో ట్రోప్. ఎల్లో ట్రోప్
ఎల్లోట్రోప్ అంటే ఏంటి, సేమ్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో సేమ్ ఆటమ్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫేజెస్ అనమాట. సపోజ్ ఏయు అనేటువంటి దాన్ని గోల్డ్ అని అంటున్నాం కదా, ఏయుని గోల్డ్ అంటున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గోల్డ్ అన్నా లేదు అంటే గోల్డీన్ అన్నా, ఓకే, సో గోల్డీన్ అన్నా రెండిటికి కూడా ఫార్ములా ఏంటండి, గోల్డ్ కి ఫార్ములా ఏయునే, గోల్డీన్ కి ఫార్ములా కూడా ఏయునే. మరి గోల్డ్ అనేటువంటిది 3 డైమెన్షనల్ ఫామ్ లో ఉంటే గోల్డీన్ అనేటువంటిది 2 డైమెన్షనల్ ఫామ్ లో ఉంటుంది. అది ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. జస్ట్ లైక్ మీరు 2004లో డిస్కవర్ చేసినటువంటి కార్బన్ కి సంబంధించినటువంటి ఎల్లోట్రోప్ ఒకటి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కార్బన్ కి ఎల్లోట్రోప్స్ ఏమున్నాయి, డైమండ్ అనేటువంటిది ఒక ఎల్లోట్రోప్ ఉంది. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే గ్రాఫైట్ అనేటువంటిది ఉంది, గ్రాఫైట్. నెక్స్ట్ ఇంకొకటి గ్రాఫిన్ అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఓకేనా, సో గ్రాఫిన్ అని. నెక్స్ట్ C60 బక్ మినిస్టర్ ఫుల్లరిన్ ఇలాంటిది ఉంది. సో డైమండ్ ఫార్ములా ఏంటి, సి. గ్రాఫైట్ ఫార్ములా ఏంటి, సి. గ్రాఫిన్ ఫార్ములా ఏంటి, సి. అన్నిటికీ ఫార్ములా సీనే. ఓకే, కానీ ఒకే ఫార్ములా కలిగి ఉంటే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటి వాటిని ఎగ్జిబిట్ చేసేటువంటి వాటిని జనరల్గా ఏమంటారంటే ఎల్లోట్రోప్స్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డైమండ్ అనేటువంటిది కానీ గ్రాఫైట్ అనేటువంటిది కానీ ఈ రెండు కూడా 3 డైమెన్షనల్ ఫామ్లో ఉంటాయి. మరి గ్రఫిన్ అనేటువంటిది 2 డైమెన్షనల్ ఫామ్లో ఉంటుంది. సో ఈ గ్రఫిన్ ఇప్పటి వరకు కనుగొన్నటువంటి వాటిలోనే ద స్ట్రాంగెస్ట్ వన్ అనమాట. దీన్ని యూపీఎస్సీలో కూడా ఇచ్చారు. గ్రఫిన్ అనేటువంటిది ఏంటది, ఇది ఆటమా, ఎలిమెంటా, మాలిక్యూలా, సబ్స్టెన్సా, మెటీరియల్ ఇలా అడిగినప్పుడు గ్రఫిన్ కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, డైమండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలిమెంట్సే. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలిమెంట్సే. ఇప్పటి వరకు కనుగొన్నటువంటి వాటిలో ద స్ట్రాంగెస్ట్ వన్ ఏది అంటే గ్రాఫిన్ అనేటువంటిది చెప్తాం. డైమండ్ తో కంపేర్ చేసినా కానీ ఇదే స్ట్రాంగెస్ట్ వన్ అనమాట. సో 2004లో గ్రఫిన్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ గ్రఫిన్ కూడా 2 డైమెన్షనల్ ఫామ్ లో ఉంటుంది. సో ఆటమ్ థిక్నెస్ అనేటువంటిది, ఒక ఆటమ్ ఎంత సైజ్ లో అయితే ఉంటుందో అంత థిన్నెస్ట్ ఎలిమెంట్ అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో థిన్నెస్ట్ మెటీరియల్ ఏది, థిన్నెస్ట్ ఎలిమెంట్ అనేటువంటిది ఏది అంటే గ్రఫిన్ అనేటువంటిది చెప్తాం. కానీ గ్రఫిన్ అనేటువంటిది ఒక నాన్ మెటల్. బట్ గోల్డీన్ అనేటువంటిది ఏంటంటే ఒక మెటల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, గోల్డీన్ అనేటువంటిది ఫస్ట్ ఫ్రీ స్టాండింగ్ 2D మెటల్. ఓకేనా, సో అంటే ఈ గ్రఫిన్ ని తయారు చేసిన తర్వాత 2 డైమెన్షనల్లో ఇంకా నెంబర్ ఆఫ్ మెటల్స్ మీద కూడా రీసెర్చ్ అనేటువంటిది చేశారు. ఎందుకోసం, 2 డైమెన్షన్లో కన్వర్ట్ అనేటువంటిది చేయటం కోసం. అలా చేసినటువంటి పరిశోధనల ఫలితమే ఈ ప్రెసెంట్ ఈ గోల్డీన్ అనేటువంటిది చెప్పొచ్చు. గ్రఫిన్ అనేటువంటిది థిన్నెస్ట్ అంటున్నా, ఇప్పటి వరకు కనుగొన్నటువంటి వాటిలోనే థిన్నెస్ట్ వచ్చి గ్రఫిన్ అని చెప్తాం. మరి దీనికేంటి, గోల్డీన్కి ఏంటి, గోల్డీన్ అనేటువంటిదేమో మెటల్, గ్రఫిన్ అనేటువంటిదేమో నాన్ మెటల్ అనమాట. సో దీనికి ఎగ్జామ్లో మనకి ఇచ్చేటువంటి కాన్సెప్ట్, ద ఫస్ట్ ఫ్రీ స్టాండింగ్ 2D మెటల్ ఏది అంటే దాన్ని గోల్డీన్ అనేటువంటిదిగా చెప్పొచ్చు. మెటల్స్లో దేన్ని ఫస్ట్ టైం 2 డైమెన్షన్లో డెవలప్ అనేటువంటిది చేశారంటే గోల్డీన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. ఇక్కడ చూడొచ్చు గ్రాఫిన్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, గోల్డీన్ అనేటువంటిది. ఓకే, సో గోల్డీన్. గ్రాఫైట్ అనేది 2 డైమెన్షనల్, గ్రాఫైట్ లోనే ఈ గ్రఫిన్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో అందుకని ఈ టర్మినాలజీ నుంచి గ్రాఫైట్, ఈన్ ఓకే అంటే 2 డైమెన్షనల్ డెరివేటివ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అలాగే ఈ గోల్డ్ ఈన్ అనేటువంటి టర్మినాలజీ కూడా ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది చూడండి. మోస్ట్లీ మెలియబిలిటీ అంటే షీట్ లాగా స్ప్రెడ్ అయ్యేటువంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటాం. అంటే మీరు చిన్నప్పుడు మీ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఏదో ఒక దానిలో గోల్డ్ మెడల్ అనేటువంటిది రావటమో, లేదంటే మీ ఫ్రెండ్కి వచ్చినప్పుడు ఆ గోల్డ్ మెడల్ ఎలాంటి వాటిని చూసుండొచ్చు. సో ఆ గోల్డ్ మొత్తాన్ని కూడా కరిగిస్తే ఆ మెడల్ తీసుకెళ్ళి అంకుల్ ఈ మెడల్ తీసుకుని ఒక 2 లక్షలు ఉండి 3 లక్షలు అనగానే ఎడంకాలతో తన్ని కుడి కాలతో ఆ షాప్ అనేటువంటిది, ఓకే, సో ఎడంకాలతో తన్ని కుడి చేత్తో ఆ షాప్ను మూసేయడం ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆ గోల్డ్ మెడల్లో గోల్డ్ అనేటువంటిది ఎంత ఉంటుంది, చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మొత్తాన్ని కరగదీస్తే 1 గ్రామ్ అనేటువంటిది కూడా రాదనమాట. మరి ఎందుకనండి చూడటానికి అంత పెద్ద సైజులో ఉందంటే గోల్డ్కి ఉన్న స్పెషాలిటీనే అది. ఓకే, సో షీట్ లాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక 1 గ్రామ్తో నువ్వు ఒక 10 గోల్డ్ మెడల్ అన్నా కానీ చేయొచ్చు. అంత రేంజ్లో సన్నగా సాగేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని మెలియబిలిటీ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో మెలియబిలిటీ అనేటువంటిదిగా. సో నార్మల్ గోల్డ్కే నీకు సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మనం తయారు చేసింది ఏంటి, 2 డైమెన్షనల్ గోల్డ్ అనమాట. 2 డైమెన్షనల్ గోల్డ్ అనేది దాన్ని గోల్డీన్ అంటున్నాం. ఇంకా సర్ఫేస్ ఏరియా అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో సర్ఫేస్ ఏరియా అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం ఉపయోగించవచ్చు. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అంతేకాకుండా
ఈ గోల్డ్ అనేటువంటిది మోస్ట్లీ నానో పార్టికల్ సైజులో తీసుకురావటం వలన వీటి ప్రాపర్టీస్ అనేటువంటిది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, సో చూడండి మీరు, గోల్డ్ నానో అటామిక్ స్టేజ్లో తీసుకున్నప్పుడు ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక సెమీ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, సెమీ కండక్టర్. సో మీరు 10th స్టాండ్ లోపల వీటిని వినుండొచ్చు, సెమీ కండక్టర్ అని, కండక్టర్ అని, నెక్స్ట్ ఇన్సులేటర్ అని. ఇలాంటి వాటిని దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే ఈ ఫెర్మి లెవెల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్తాం. అఫ్ కోర్స్ గైస్, ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ 50 మైక్రో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటువంటిది ఉంటుంది, లేదంటే సో 50 మిల్లీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటువంటిది ఉంటుంది. మిల్లీ అనమాట, అంటే 0.001 అనేటువంటి దాన్ని మిల్లీ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు కదా. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ చూడండి, కండక్టర్ అనేటువంటిది సెమీ కండక్టింగ్ బ్యాండ్, నెక్స్ట్ వ్యాలెన్సీ బ్యాండ్ అనేటువంటిది రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేటువంటిది లేదు అనుకోండి, ఆ ఎనర్జీ గ్యాప్ అనేటువంటిది లేదు, అప్పుడు ఎనర్జీ గ్యాప్ 0 గనక ఉంటే దాన్ని ఏమంటారో కండక్టర్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా, సో కండక్టర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్సీ బ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటి మధ్య గ్యాప్ అనేది 0గా ఉండాలి, ఎనర్జీ గ్యాప్ 0గా ఉండాలి, దాన్ని కండక్టర్ గా చెప్తారు. మరి సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు, వ్యాలెన్సీ బ్యాండ్ కి నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేటువంటిది సో 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఎంత ఉంది అండి, <3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటువంటిది ఉందా లేదా? ఉంది. 50 × 0.001 అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి సో ఇది ఒక సెమీ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ వ్యాలెన్సీ బ్యాండ్ మాక్సిమం బిలో ద ఫెర్మి లెవెల్ అంటున్నాడు, ఆ లెవెల్ అనేటువంటిది కూడా, ఆ ఎనర్జీ లెవెల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం ఇది ఒక సెమీ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుందని. మరి ఇన్సులేటర్ అంటే ఏంటి? ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేటువంటిది మోస్ట్లీ కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్సీ బ్యాండ్ కి మోస్ట్లీ మోర్ దాన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుక ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్సులేటర్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో ఇది <3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది కాబట్టి ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్ అనేది గోల్డిన్ అనేది సెమీ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ గోల్డిన్ ని మరి ఎలా ప్రిపేర్ చేశారు? ఎప్పుడో 2004లో గ్రాఫిన్ అనేటువంటి దాన్ని తయారు చేస్తే ఈ 2024కి నేచర్లో రీసెంట్గా నేచర్ అనేటువంటి జనరల్లో దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఆర్టికల్ అనేటువంటిది పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ గోల్డిన్ ఇంపార్టెన్స్, దాన్ని ఎలా తయారు చేశారో దాని అప్లికేషన్స్ కి సంబంధించి రీసెంట్ గా నేచర్ అనేటువంటి జర్నల్లో పబ్లిష్ చేశారనమాట. సో దానిలో వచ్చినటువంటి డేటాని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆ కాన్సెప్ట్ ని చూద్దాం. సో హౌ టు ప్రిపేర్ గోల్డిన్, ఎలా ప్రిపేర్ చేశారంటే దీనికి వీళ్ళు ఉపయోగించినటువంటి మెథడ్ అనేటువంటిది వచ్చి సో జపనీస్ వాడినటువంటి ఒక ఓల్డ్ టెక్నిక్ ని ఇక్కడ వాడారనమాట. అంటే జపనీస్ ఇలాంటి నైఫ్స్ ని, ఓకే, షార్ప్ నైఫ్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి, ఓకే, సో ఈ షార్ప్ నైఫ్స్ ఇలాంటివి హైలీ క్వాలిటీ నైఫ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి ముర్కామిస్ రియేజెంట్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అచ్చు లాంటి దాన్ని తీసుకుంటారు. ఓకే, సో దాని లోపల ఆ మెటీరియల్ అనేటువంటిది పోసి, సో బాగా లిక్విడ్ లాగా చేసి ఆ మెటీరియల్ అనేటువంటిది పోసినప్పుడు కొంత టైంకి నీకు అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఒక అంటే ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ షేప్ ఓరియంటెడ్ లో లోపల ఉన్నటువంటి మెటల్ అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఇలాంటి షార్ప్ నైఫ్స్ అనేటువంటిది వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేటువంటిది కూడా ఉన్నాయి. సో ఇది ఒక ఓల్డ్ జపనీస్ టెక్నిక్. సేమ్ అదే టెక్నిక్ ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. సో వినాయక చవితికి మట్టి వినాయకుడిని తయారు చేయడానికి ఆ అచ్చుని తెచ్చుకుని దాని లోపల మట్టిని పెట్టి ఏ విధంగా అయితే తయారు చేస్తామో సేమ్ ఇక్కడ కూడా ఈ గోల్డిన్ అనేటువంటి దాన్ని తయారు చేయడానికి మన వాళ్ళు ఏం చేశారు అంటే, ఓకే, గోల్డిన్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి ఏం చేశారు అంటే టైటానియం కార్బైడ్ అనేటువంటి డెరివేటివ్ని తీసుకున్నారు. ఓకే, టైటానియం కార్బైడ్ ఇది చూడటానికి శాండ్విచ్ లాగా ఉంటుంది అనమాట. సో శాండ్విచ్లో పైన కింద బన్ లాంటిది ఉండి మధ్యలో వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, ఇలాంటి డెరివేటివ్స్ అనేటువంటిది ఉంటాయి కదా. సేమ్ అదే ఓరియంటెడ్లో టైటానియం కార్బైడ్ అనేటువంటి దాన్ని తీసుకుని దీని లోపల సిలికాన్ అనేటువంటి పార్టికల్స్ని ఇంజెక్ట్ చేశారనమాట. ఓకే, సో పైన కింద నీకు ఏముంటాయి, టైటానియం కార్బైడ్ ఇదిగోండి, ఇవి టైటానియం బ్లూ కలర్ లో ఉన్నవి, నెక్స్ట్ బ్లాక్ కలర్ లో ఉన్నవి కార్బన్స్. ఓకే, సో దీని కింద ఇక్కడ ఉన్నాయి చూడండి, సో ఇవి ఏంటంటే సిలికాన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో సిలికాన్స్ అనేటువంటిదిగా, సో ఇలాంటి ఒక మెటీరియల్ ని తీసుకున్నారు. సో టైటానియం సిలికాన్ కార్బైడ్ అనేటువంటి ఒక మెటీరియల్ చూడటానికి అది ఎలా ఉంటుంది, శాండ్విచ్ లాగా ఉంటుంది.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఆ శాండ్విచ్ అనుకోండి. సో, ఆ శాండ్విచ్ మీద ఇప్పుడు గోల్డ్ అనేటువంటి దాన్ని 2 డైమెన్షనల్‌లో తీసుకొని గోల్డ్ అనేటువంటి దాన్ని తీసుకొని ఈ మెటీరియల్ మీద పెడతారు. ఈ శాండ్‌విచ్ మీద పెడతారు. పెట్టినప్పుడు ఇవి లోపలికి పెనిట్రేట్ అనేటువంటిది అయిపోయి ఎక్కడైతే సిలికాన్ అనేటువంటిది ఉందో ఆ సిలికాన్‌ని బయటికి పంపించేసి ఆ ప్లేస్‌లోకి గోల్డ్ పార్టికల్స్ అనేటువంటిది వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. అంటే గోల్డ్ అనేటువంటిది లోపల సిలికాన్ ఆక్యుపై చేసినటువంటి ఏరియాని ఇవి రీప్లేస్ అనేటువంటిది చేస్తాయి. ఓకే. లేదంటే వాటి ప్లేస్‌లో ఇవి సబ్‌స్టిట్యూట్ అనేటువంటిది అవుతాయి. సో, అలా డిఫ్యూజ్ అయ్యి సబ్‌స్టిట్యూట్ అనేటువంటిది అవుతాయి. సో, ఫైనల్‌గా మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డెరివేటివ్ అనేటువంటిది వస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి ఆ గోల్డ్‌ని గనక మనం కలెక్ట్ చేసి బయట తీసామనుకోండి. అదే 2 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్‌గా దాన్నే మనం ఏమంటామంటే గోల్డీన్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఒక అచ్చు లోపల మట్టి పెట్టి నువ్వు ఎలా అయితే మట్టి వినాయకుడిని తయారు చేసావో అలాగే ఈ టైటానియం సిలికాన్ కార్బైడ్‌లో సిలికాన్ అనేటువంటిది మోస్ట్‌లీ 2 డైమెన్షన్‌లో ఉంటుంది. ఆ ఆటమ్స్‌ని తీసేసి ఓకే. ఆ ఆటమ్స్‌కి బదులుగా ఎలాంటి వాటితో డిఫ్యూజ్ అనేటువంటిది చేస్తున్నారో గోల్డ్‌తో చేస్తున్నారో అలా వీళ్ళు ఈ ఓల్డ్ టెక్నిక్ అనేటువంటి దాన్ని జపనీస్ ఉపయోగించిన ఈ ఓల్డ్ టెక్నిక్‌ని ఉపయోగించి గోల్డీన్ అనేటువంటి దాన్ని తయారు చేశారనమాట. అది ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌గా చెప్పొచ్చు. అయితే దీని యొక్క థిక్‌నెస్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే 100 నానోమీటర్స్ థిక్‌నెస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ మనం తీసుకునేటువంటి గోల్డ్ లీఫ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ లీఫ్ కంపేర్ చేస్తే దాని యొక్క థిక్‌నెస్‌తో కంపేర్ చేస్తే 400 టైమ్స్ థిన్నర్ అనేటువంటిదిగా చెప్తాం. అంత థిన్నెస్ట్ మెటల్ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం ఈ టెక్నిక్ ద్వారా డెవలప్ అనేటువంటిది చేశారు. దాన్నే ఏమంటారంటే గోల్డీన్‌గా చెప్తారు. అయితే వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇది జస్ట్ ఏదో పిచ్చాపాటిగా తయారు చేశారా? లేదంటే కావాలనే దీన్ని తయారు చేశారా? ఒకవేళ కావాలనే తయారు చేస్తే దాన్ని ఎక్కడెక్కడ వినియోగిస్తారు? రైట్. సో, ఈ మెటల్ అనేటువంటిది కావాలనే తయారు చేశారు. ఎక్కడెక్కడ వినియోగిస్తారు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. గోల్డీన్ అనేది ఫస్ట్ మనక తీసుకున్నట్లయితే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేటువంటిది చెప్తాం. కమ్యూనికేషనల్ టెక్నాలజీస్ అంటే గైస్ ఇప్పుడు చూడండి సపోజ్ మీరు శాటిలైట్స్ ఎలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ శాటిలైట్ చుట్టూ కూడా మోస్ట్‌లీ ఏం చేస్తారు గోల్డ్ ఇలాంటి వాటితో వ్రాప్ చేసి పెడతారు. గోల్డ్ లేయర్‌తో వ్రాప్ చేస్తారు. సో, దాని యొక్క థిక్‌నెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడు దానికి బదులుగా మనం ఈ గోల్డీన్ అనేటువంటి వాటిని ఉపయోగించొచ్చు. నెక్స్ట్ స్పేస్‌లోకి పంపించేటువంటి కొన్ని స్పేస్ ప్రోబ్స్ ఇలాంటి వాటికి మీద గోల్డ్ లేయర్ అనేటువంటి దాన్ని అప్లై చేయటం. ఓకే. సో, గోల్డ్ ఫాయిల్ ఇలాంటి వాటిని అప్లై చేస్తూ ఉంటారు. దాని థిక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి బదులుగా కాస్ట్ తగ్గించుకోవటానికి ఈ 2 డైమెన్షనల్ గోల్డీన్ అనేటువంటి దాన్ని వాడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. మదర్ బోర్డ్ ఇలాంటివి గనక అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్స్ మీద మనకి గోల్డ్ అనేటువంటిది ఉంటుంది. అవునా? గోల్డ్ ఇలాంటి డెరివేటివ్స్ ఉంటాయి. ఎందుకని గోల్డ్‌ని వినియోగిస్తారో ఇక్కడ ఉన్నటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్‌లో ఉన్నటువంటి గ్యాసెస్‌తో రియాక్ట్ అయిపోయి సల్ఫర్ డయాక్సైడ్ అని, నైట్రోజన్ డయాక్సైడ్ అని, కార్బన్‌కి సంబంధించిన డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. నైట్రోజన్‌కి సంబంధించిన డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. అవి మెటల్‌తో రియాక్ట్ అయ్యి మోస్ట్‌లీ మనకి ఏం చేస్తుందంటే మెటల్‌ని ఆక్సిడైజ్ చేసేస్తుంది. అంటే ఇవన్నీ కూడా తొందరగా రస్టింగ్ ఫినామినా అని అంటే తుప్పు పట్టడం ఇలాంటిది చేస్తా ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి ఈ బోర్డ్ మీద ఏం చేస్తారో గోల్డ్ ఇలాంటి వాటితో కోటింగ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో కోటింగ్ అనేటువంటిది ఇవ్వటం వల్ల వాటి కాస్ట్ అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటికి బదులుగా ఈ 2 డైమెన్షనల్ గోల్డీన్ అనేటువంటి దాన్ని మనం వినియోగించి ఆ కాస్ట్ అనేటువంటి వాటిని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? కాస్ట్ ఇలాంటి వాటిని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి మన చుట్టూ ఉన్నది వాటరే. కానీ మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది కూడా ఆ వాటర్ వల్లనే. బెంగుళూరు ఇలాంటి ఏరియాల్లో అయితే రాబోయేటువంటి రోజుల్లో అక్కడ నుంచి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయి రాబోతున్నాయి ఎంఎన్‌సి కంపెనీలు గాని. ఎందుకనంటే మన ఇండియాలోనే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ప్రపంచంలోనే మన ఇండియానే కాదు ప్రపంచంలోనే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్లీట్‌గా జీరో ఫస్ట్ ఇండియాలో ఎక్కడ కాబోతుందంటే మోస్ట్‌లీ మనం బెంగుళూరు మెట్రోపాలిటన్ సిటీస్‌లో బెంగుళూరు అనేటువంటిదిగా చెప్తాం. మరి ఇలాంటి బెంగుళూరుకి కావచ్చు లేదంటే ఈ కోస్టల్ రీజియన్‌లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఓకే. ఈ కోస్టల్ రీజియన్‌లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయేటువంటి 150 నుంచి 200 ఇయర్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అనేటువంటిది కంప్లీట్‌గా సెలైన్ వాటర్‌గా సాల్ట్ వాటర్‌గా మారబోతున్నాయి. మరి వాటికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? సాల్ట్ వాటర్‌గా మారితే మనం ఎలా వాటిని ప్యూరిఫై చేయాలి?
అంటే ఈ గోల్డీని ఉపయోగించి వాటర్ని ప్యూరిఫై అనేటువంటిది చేయొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఇలాంటి వాటిని కూడా తయారు చేయడానికి మనకి గోల్డీన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఏం చేస్తుంది ఇది అంటే చూడండి, గోల్డీన్ అనేటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటి 2 డైమెన్షనల్ ఫామ్ కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి వాటర్ మాలిక్యూల్స్ని మాత్రమే అలౌ చేస్తాయి. అంటే వీటి మీద మనం సాల్ట్ వాటర్ని కానీ లేదంటే ఇంప్యూర్ వాటర్ని యాడ్ చేసినప్పుడు H2O పార్టికల్స్ని మాత్రమే అలౌ చేస్తాయి. రిమైనింగ్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ పైనే ఉండిపోతాయి. ఇలా వాటర్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఈ గోల్డీన్ అనేటువంటి వాటిని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్షన్. ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి రెస్పాన్సిబుల్ కెమికల్ ఏముంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది చెప్తాం. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ని యూస్ఫుల్ కెమికల్గా కన్వర్ట్ అనేటువంటిది చేయాలి. అంటే ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మనకి వెహికల్స్లో ఏం వాడుతున్నాం? మిథనాల్ ఇలాంటి వాటిని వాడుతున్నాం. ఓకే, C2H5OH అని, లేదు అంటే మిథనాల్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. CH3OHని మిథనాల్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఈ పైన రాసినటువంటి దాన్ని ఇథనాల్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, ఇథనాల్. ఓకే, సో ఇవి ఫ్యూయల్ లాగా ఉపయోగించవచ్చు. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనకి పనికిరానటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ని పనికొచ్చేటువంటి ఇథనాల్ గానో మిథనాల్ గానో లేదు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్గా కనుక కన్వర్ట్ అనేటువంటిది చేయగలిగామనుకోండి, సో అది కూడా వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూని ఏదైతే ఉందో అది మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, అలాంటి కన్వర్షన్స్ చేయటానికి ఈ నానో పార్టికల్స్, ఈ గోల్డీన్ అనేటువంటిది చాలా హెల్ప్ అనేటువంటిది అవుతుంది. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ఫుల్ కెమికల్స్గా మనం కన్వర్ట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మనకి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటువంటిది కంప్లీట్గా జీరో కాబోతున్నాయి. 2050 తర్వాత 2050 ఆ టైంకి వచ్చేసరికి ఈ డెరివేటివ్స్ ఎస్పెషల్లీ మన ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం డెరివేటివ్స్ కానీ న్యాచురల్ గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ జీరో అనేటువంటిది కాబోతున్నాయి. మరి వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే హైడ్రోజన్ అనమాట, లేదంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఇలాంటి వాటిని చెప్పచ్చు. సో ప్రపంచ దేశాలు మేజర్గా డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటివి కానీ మన ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ఎందుకనంటే హైడ్రోజన్ని వినియోగించుకొని మనం ఎనర్జీ అనేటువంటిది జనరేట్ చేయబోతున్నాం. ఇప్పుడు వరకు కనుగొన్నటువంటి వాటిలోనే ద బెస్ట్ ఫ్యూయల్ ఏది అంటే హైడ్రోజన్ అనేటువంటిదిగా చెప్పచ్చు. ఇలాంటి హైడ్రోజన్ జనరేట్ చేయటానికి దీని ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగించడం అనేటువంటిది చేయొచ్చు. ఎందుకనంటే ఐజర్ తిరుపతి అనేటువంటిది ఒకటి ఉంది. ఓకే, ఐజర్ తిరుపతి, ఐజర్ తిరుపతి అనేటువంటిది ఉంది. వాళ్ళు రీసెంట్గా ఒక కెటలిస్ట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. ఓకే, సో కెటలిస్ట్ని డెవలప్ చేశారు. రోడియం బేస్డ్ కెటలిస్ట్ని డెవలప్ చేసి మిథనాల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మిథనాల్ని ఎలా మార్చేశారంటే గ్రీన్ హైడ్రోజన్గా మార్చేశారనమాట. ఓకే, మిథనాల్ని గ్రీన్ హైడ్రోజన్గా మార్చేశారు. సో దానికోసం వాళ్ళు ఒక కెటలిస్ట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. సేమ్ అలాంటి టైప్ ఆఫ్ కెటలిస్ట్ లాగా దీన్ని మనం ఉపయోగించవచ్చు. దీన్ని గోల్డీన్ అనేటువంటిది హైడ్రోజన్ జనరేటింగ్ కెటలిస్ట్ లాగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్ ఎక్కువ మొత్తంలో లైట్ని క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ అనేటువంటిది ఈ గోల్డీన్కి ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీటిని ఉపయోగించి మోస్ట్లీ మనం సెన్సింగ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ని కెటాలసిస్ ప్రాసెస్లో కూడా వీటిని ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించబోతున్నాం. నెక్స్ట్ వన్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టివ్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో అంటే మన పనికి రానటువంటి కెమికల్స్ని పనికొచ్చేటువంటి కెమికల్స్గా మనకి ఎక్కువగా ఉపయోగించేటువంటి కెమికల్స్గా కన్వర్షన్ అనేటువంటిది చేయడంలో కూడా ఈ గోల్డీన్ అనేటువంటి దాన్ని ఉపయోగించబోతున్నాం అనమాట. ఓకే, రైట్. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ గోల్డీన్ అనేటువంటిది ఖచ్చితంగా మన ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనేటువంటిది కాబోతుంది. సో ఎందుకని అంటే దీనికి ఉన్నటువంటి అప్లికేషన్స్ అనేటువంటిది ఆ రేంజ్లో ఉన్నాయి. సో 2 డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ని ఏమంటున్నాం? గోల్డీన్ అంటున్నాం. సో ఇది గైస్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ప్రెజెంట్ నేచర్ పబ్లికేషన్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఈ వీడియోని చేయటం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో దీని అప్లికేషన్స్ అనేది ఇంకా ఎన్లార్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు వాటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చూద్దాం. సో ఇది గోల్డీన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. రైట్, థ్యాంక్ యూ.